100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ శైలజ గారు ఉన్నారు. వారు డెర్మటాలజీ స్పెషలిస్టు, అలాగే కాస్మెటిక్ సర్జరీలో కూడా చాలా స్పెషలిస్టు. దేశ విదేశాల్లో చదువుకున్నారు. ఆవిడ చాలా వైద్యురాలుగా చాలా ప్రసిద్ధురాలు. నిత్యము చాలామందికి ఆవిడ ద్వారా అనేక సలహాలు పొందుతుంటారు. అటువంటి డాక్టర్ గారిని అడిగి చర్మ సౌందర్యాన్ని, చర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి వచ్చే జబ్బులు ఏంటి, మన అలవాట్లు, వ్యవహారాలు ఏ విధంగా మార్చుకోవాలి తెలుసుకుందాము. అలాగే అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా విశేషాలన్నీ డాక్టర్ శైలజ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఈ చర్మం అంటే డెర్మటాలజీ అంటే మన స్కిన్కి సంబంధించింది కదా, అంటే గోరు, హెయిర్, స్కిన్ ఇవన్నీ కూడా ఈ డెర్మటాలజీ కిందకే వస్తాయి మేడం? అవునండి. మనకి జుట్టు దగ్గర నుంచి కాలు గోర్ల వరకు అన్నీ కూడా ఇప్పుడు స్కిన్ అనేది ఏంటంటే మనకి మేజర్ ఆర్గాన్ అనమాట. మన శరీరంలోనే మేజర్ ఆర్గాన్ ఏది అంటే స్కిన్. మనకి అందరికీ కనిపించేది కూడా స్కిన్నే అండి. ఇప్పుడు మనకి కాళ్ళ నొప్పులు, ఒంట్లో జ్వరము ఏది ఉన్నా కూడా వెంటనే అందరూ కనుక్కోలేరు. ఏమా నీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయా, ఏమా నీకు జ్వరం ఉందా అని అడగలేరు. కాకపోతే స్కిన్ బాగోపోతే మాత్రం ఇమీడియట్గా ఏమైంది అని అడుగుతారు. స్కిన్ మీద మచ్చలు కానీ, ఏదన్నా ముడతలు కానీ ఏది ఉన్నా కూడా ఏంటి పట్టించుకోవడం లేదా, చూసుకోవడం లేదా స్కిన్. అందుకని స్కిన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే మన చూడంగానే ఫస్ట్ వాళ్ళకి కనిపించేది మన ఫీచర్స్తో పాటు మన స్కిన్. సో అందుకని స్కిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. స్కిన్ అనేది మనం తేలిగ్గా చూడకూడదు, ఎందుకంటే మనకి అంత ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా మనకి స్కిన్. అంటే ఇప్పుడు స్కిన్లో నలుపు ఉంటుంది, చామంచాయ ఉంటుంది, ఎరుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, ఇంకా తెలుపు ఉంటుంది. దేన్ని ది బెస్ట్ స్కిన్ అంటారు సైంటిఫిక్గా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారనమాట. స్కిన్ అంటే ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఇండియాలో, ఏషియన్ కంట్రీస్లో ఎంత ఫెయిర్గా ఉంటే అంత మంచి స్కిన్ అనుకుంటారు. అంటే ఏంటంటే బాగా ఛాయ్గా ఉంటాయి అనమాట. అంటే తెల్లగా ఉండే వాళ్ళది మంచి స్కిన్ అనుకుంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి వచ్చేది కూడా ఎక్కువగా డాక్టర్ గారు ఫెయిర్గా అవ్వాలంటే ఏం చేయాలి అని వస్తుంటారనమాట. మనకి ఆశ్చర్యకరంగా ఏంటంటే మన మార్కెట్లో కూడా, ఇండియన్ మార్కెట్లో ఫెయిర్ అండ్ లవ్లీకి చాలా ఎక్కువ మార్కెట్ ఉంటుంది. చాలా ఎక్కువగా కొనేది మన వాళ్ళు ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ప్రోడక్ట్స్ అనమాట. అంటే ఏంటంటే మన వాళ్ళు కాంప్లెక్షన్కి అంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. విచ్ ఈజ్ రాంగ్ అండి, టోటల్గా రాంగ్. ఎలా అంటే హెల్దీ స్కిన్ అంటే ఎలా ఉండాలి, చక్కగా హెల్దీగా న్యాచురల్ గ్లోతో ఉండాలి. అంతేగాని ఆర్టిఫిషియల్గా ఏదో దేంతోనో వచ్చేయడము, లేదంటే బాగా మంచి ఫెయిర్గా ఉన్న వాళ్ళదే గొప్ప స్కిన్ అనుకోవడం అనేది తప్పనమాట. చక్కగా మచ్చలు లేకోకుండా, కురుపులు లేకోకుండా, ఎలాంటి బ్లెమిషెస్ లేకోకుండా చక్కగా న్యాచురల్ గ్లోతో ఉండే స్కిన్ ద బెస్ట్ స్కిన్ అనమాట. అది ఏ కలర్ అయినా పర్వాలేదు. మనకు చిన్న బేబీస్ని చూస్తామండి, చంటి పిల్లల్ని, వాళ్ళ స్కిన్ ఏ కలర్ అయినా కూడా మనం చూడంగానే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, మనకు పట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అది మంచి స్కిన్. వాళ్ళలో అప్పటికి ఇంకేమీ అంటే కొలాజన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిక్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని వాళ్ళకి న్యాచురల్గానే అట్రాక్షన్ ఉంటుందన్నమాట. అంటే మంచి స్కిన్ ఉంటుంది. సో మనకి పట్టుకోవాలనిపిస్తుంది. అక్కడ మనం కలర్ చూడం కదండి. ఎప్పుడైనా సరే కలర్ కంటే కూడా హెల్దీ స్కిన్ చాలా ఇంపార్టెంట్. ఫారినర్స్, అమెరికన్స్ వాళ్ళ స్కిన్ కలరు ఎక్కువైపోయింది, ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్పి ఉద్దేశంతో, రకరకాల కారణాలతో వాళ్ళేమో రంగు తగ్గటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన వాళ్ళేమో ఫెయిర్గా కనిపించారు, రివర్స్గా మనం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రివర్స్గా జరుగుతుంది మనకి వాళ్ళకి జర్నీ, ఈ డెర్మటాలజికల్ జర్నీ. ఇందులో సైన్స్ ఎంతవరకు ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని మనం ఇండియన్స్ మనం ఎలా ఉండాలి ఈ విషయంలో? వాళ్ళది తప్పు, మనది తప్పు అండి. ఎందుకంటారా, వాళ్ళది న్యాచురల్ కలర్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళ జెనెటిక్గా వాళ్ళకి మెలనోసైట్స్ తక్కువ ఉంటాయి, మనకి మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనకి మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనది బ్రౌన్ స్కిన్. వాళ్ళది మెలనిన్ ప్రొడక్షన్ చాలా మినిమం ఉంటుంది, అందుకని వాళ్ళది వైట్ స్కిన్. సో వాళ్ళు మన కలర్ రావడానికో, లేదంటే కొంచెం తగ్గడానికో, ట్యాన్ అవ్వడానికో వాళ్ళు ఎండల్లో ఉంటారు. సో అలాగే యూవీ లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. దానివల్లన ఏమవుతుందంటే వాళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి మెలనోసైట్స్, మనకి మెలనిన్ అనేది ప్రొటెక్షన్ లేయర్ అండి.
అంటే ఏంటంటే భగవంతుడు మనకి చక్కగా మంచి స్కిన్ ఇచ్చాడు. అంటే మనం ఎండ్లోకి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి క్యాన్సర్ రాదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మెలనోసైట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. వాళ్ళకి మెలనోసైట్స్ అది తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎండ్లోకి వెళ్తే కనుక మెలనిన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ రావడానికి, స్కిన్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా కామన్ వాళ్ళల్లో స్కిన్ క్యాన్సర్. అందువలన వాళ్ళు ఏంటంటే ఈ కలర్ రావడానికి ఎండ్లోకి వెళ్ళి కూర్చుంటారు. యూవీ లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంటారు. దానివల్ల వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. లక్కీగా మనకి అది ఉండదు కాబట్టి మనం ఎండ్లో పొలం పనులు చేసుకుంటాం. మన పొలం పనులు చూస్తే మనకి ఎక్కువగా ఎండ్లోకే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు. అయినా మనకి క్యాన్సర్ పర్సంటేజ్ ఉండదు. ఎందుకంటే మనకి ప్రొటెక్టివ్ లేయర్ మెలనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మెలనోసైట్స్ ఎక్కువగా ఉండటం మూలన మనకి క్యాన్సర్ రాదనమాట. సో అది తప్పు, ఇది తప్పు. మనకి ప్రాబ్లం ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మచ్చలు రావడము, స్కిన్ మీద మచ్చలు రావడము, స్కిన్ ట్యాన్ అవ్వడము. ట్యాన్ అనేది మనలో చాలా కామన్గా చూస్తుంటామంటే ట్యాన్ అవ్వడము, మచ్చలు రావడము, అలాగే బ్యాండ్స్ లాగా రావడము, పిగ్మెంటేషన్ రావడం అనేది మనం ఫేస్ చేస్తాం, మన ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి క్యాన్సర్ ప్రాబ్లం, మనకి ఈ ప్రాబ్లం. అందుకని ఎలా ఉన్నా సరే వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వైట్ వాళ్ళైనా వాళ్ళ స్కిన్ చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు, తొందరగా ప్రిమెచ్యూర్ ఏజింగ్ అంటాం అనమాట. అంటే వాళ్ళు ఎంత ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయితే అంత ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అంటే వాళ్ళని చూస్తే కనుక వాళ్ళ టీనేజర్స్ అందరూ చాలా బాగుంటారు, కానీ వాళ్ళకి 30 years వచ్చేసరికి ముడతలు మొదలైపోతాయి అనమాట. మనకి 30 yearsకి మనం రింకిల్స్ చూడం, కానీ వాళ్ళు 30 yearsకే రింకిల్ చూస్తారనమాట. వాళ్ళకి రింకిల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎర్లీగా ఏజింగ్ వచ్చేస్తుంది. సో ఎక్కడ ఉండే అడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండే డిసడ్వాంటేజెస్ అక్కడ ఉంటాయి. కాబట్టి మనకి ఉన్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడంలోనే మనకి అంత ఉంటుందన్నమాట. అంటే మనం ఫెయిర్నెస్ కోసం పరిగెత్తడం అనేది కరెక్ట్ కాదండి. మంచి స్కిన్ కోసం అడగాలి కానీ ఫెయిర్నెస్ అడగడం అనేది కరెక్ట్ కాదు. అంటే మంచి స్కిన్ అంటే ఏది? మంచి స్కిన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎలాంటి మచ్చలు, మరకలు, హెల్దీగా ఉండే స్కిన్ అండి. అంటే ఏంటంటే చాలామందికి యాక్నీ ఉంటాయి, కొంతమందికి గుంతలు ఉంటాయి, కొంతమందికి యాక్నీ వల్ల వచ్చే మచ్చలు ఉంటాయి, కొంతమందికి రింకిల్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవడం వలన. సో అలాంటివన్నీ లేకోకుండా చక్కగా హెల్దీ స్కిన్ అంటే ఏంటంటే గ్లో అవుతుంది, న్యాచురల్ గ్లో అనమాట. న్యాచురల్ ఇది అంటాం చూడండి, గ్లోగా ఒకలాంటి స్పార్క్ అంటాం. సో అలాంటి న్యాచురల్ స్పార్క్ ఉండి చక్కగా హెల్దీగా మచ్చలు, మరకలు ఇది లేని స్కిన్ అనేది ఎప్పుడు కూడా మంచి స్కిన్ అండి. సో దీనికి ఏంటంటే మంచి స్కిన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేయాలి అనేది చాలా అవసరం అన్నమాట, తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది చిన్నప్పటి నుంచే మాకు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. స్కూలింగ్లో అంటే వాళ్ళు ఏంటి 5th 6th ఉన్నప్పుడే స్కిన్ కేర్ రొటీన్ అనేది ఇప్పుడు కొత్త వర్డ్ మొదలైందనమాట. ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలామంది మొదలు పెట్టేసి మాకు స్కిన్ కేర్ రొటీన్ ఇవ్వమని వస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నారు, అది రాంగ్. ఒకప్పుడు మనకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ ఉండేదమ్మా, ఎలాంటిది ఉండేది కదా. అనవసరంగా మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు, ఏ సమస్య లేనప్పుడు స్కిన్కి ఆ స్కిన్ కేర్ రొటీన్ అనేది అవసరం లేదు. సో డాక్టర్ని సంప్రదించి, అంటే స్కిన్ కేర్ రొటీన్ డాక్టర్ దగ్గరికి వస్తే పర్వాలేదు. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కొరియన్ స్కిన్, సో ఆన్లైన్లో రకరకాలు వీళ్ళని టెంప్ట్ చేయడానికి పేరెంట్స్ టెంప్ట్ అవుతారు, దాని ద్వారా పిల్లలకి ఎక్కిస్తారనమాట. కొంతమంది ఇంకా విచిత్రంగా ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే బేబీకి మంత్స్ బేబీ, డాక్టర్ గారు బేబీ నల్లగా పుట్టి డార్క్ కలర్ అండి, ఏమన్నా ఇప్పటి నుంచి ఏమన్నా చేయొచ్చండి కలర్ ఇంప్రూవ్మెంట్ అని అడుగుతారు. అసలు ఒక్కసారి చాలా విచిత్రం, ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. వెంటనే పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి మేము. చెప్పకపోతే కనుక వాళ్ళు అది నిజంగానే డాక్టర్స్ని మార్చి వెళ్తుంటారు. ఏమన్నా స్పెషల్ సబ్బులు ఉంటాయండి పాప ఇప్పటి నుంచి అవి వాడితే ఫెయిర్ అవ్వడానికి, లేదంటే ఏదైనా స్పెషల్ క్రీమ్ ఉంటుందండి ఇప్పటి నుంచి వాడడానికి అనేది చాలా పొరపాటండి. అలాంటివి ఏవి కూడా మనము అసలు ఎంకరేజ్ చేయకూడదు. కిడ్స్ అండి, దే ఆర్ జస్ట్ న్యూ బార్న్ బేబీస్. వాళ్ళకి ఏం కావాలంటే చక్కగా మంచి మాయిశ్చరైజర్. అలాగే చాలామంది ఏంటంటే ఈ సబ్బని ఆ సబ్బని ఫెయిర్గా అవుతారని ఆశతోటి విపరీతంగా సబ్బు చిన్నప్పటి నుంచి వాడడం అనేది మొదలు పెట్టేస్తారు. ఈ సబ్బుల్లో కూడా TFM పర్సెంటేజ్ ఏదో అంటుంటారు కదా, 85% ఉంటే వాడాలి, ఇది కరెక్టా మేడం? ఇది ఏ సబ్బు అయినా మన పొళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ సబ్బు అయినా బ్యాడ్ అండి. ఎనీ ఎక్సెస్ అనేది ఎప్పుడు వాడకూడదు.
ఎప్పుడు ఏది మేము రికమెండ్ చేస్తామంటే బాడీ వాష్ అండి. బాడీ వాష్ కూడా జెంటిల్ క్లెన్సర్ అనమాట. అది కూడా సోప్ పర్సెంటేజ్ అసలు ఉండకూడదు. అలాగే పీహెచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మన స్కిన్ పీహెచ్ 5 to 5.5 మధ్యలో ఉంటుంది. pH సో అంటే మేడం ఏంటి అర్థం మేడం? పీహెచ్ అండి అంటే ఏంటంటే మనకి ప్రతిదానికి ఇప్పుడు మిల్క్ ఉందనుకోండి, మిల్క్కి ఆల్కలిన్ ఎసిడిక్ అని ఉంటుందన్నమాట. ఎసిడిక్ అంటే ఏంటంటే పీహెచ్ బాగా తక్కువ ఉంటే 1 నుంచి 2, 4 వరకు ఉంటే ఎసిడిక్ అంటాం అనమాట. ఆల్కలీన్ అంటే కనుక కొంచెము 5 నుంచి 7 వరకు ఆల్కలీన్ అంటాం అనమాట. పీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ పీహెచ్కి దగ్గరలో ఉండాలన్నమాట. దాని మీద లేబుల్ మీద రాసి ఉంటుందండి. సో పీహెచ్ బిట్వీన్ 5 to 5.5 ఉంటుంది కాబట్టి మన స్కిన్ పీహెచ్ దానికి తగ్గ పీహెచ్ ఉన్న క్లెన్సర్స్ని తీసుకోవాలన్నమాట. అలాగే మైల్డ్ క్లెన్సర్ని వాడాలన్నమాట. సోప్ అనేది అది తక్కువ వాడాలి. అలాగని పసిపిల్లలకి సున్నిపిండి, శనగపిండి ఇవి కూడా వాడకూడదండి. ఒకప్పుడు మన పూర్వకాలంలో వాడేవారు. ఎలా వాడేవారు? అప్పుడు కూడా మీగడ రాసి ఊరికే పైన వాడేవారు. నలుగులాగా పెట్టి మళ్ళీ వెంటనే మాయిశ్చరైజర్ రాసుకునేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కిడ్స్కి అవి కూడా పడడం లేదు. కాబట్టి ఎందుకంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది కిడ్స్లో కూడా. ఎటోపిక్ డర్మటైటిస్తో ఉంటున్నారు చాలామంది, డ్రై స్కిన్ వాళ్ళు ఉంటున్నారు చాలామందికి. కిడ్స్కి ఇప్పుడు ఏది న్యాచురల్గా మనకు దొరకట్లా. సున్నిపిండి కానీ శనగపిండి కానీ ప్రతిదీ కూడా ఎలాగంటే పంటల దగ్గర నుంచి అన్నీ కూడా ఎరువులతో అలా పండించేసరికి అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. సో ఏదైనా స్కిన్ హార్ష్గానే ఉంటుంది. అంటే మన స్కిన్ కాపాడుకోవడే క్రమంలో ఒకప్పుడు మీరు అన్నట్లుగా ఒకప్పుడు సబ్బులు వాడేవాళ్ళు కాదు, ఇవన్నీ వాడేవాళ్ళు కాదు. అసలు సబ్బులు పిండిలు కూడా వాడేవారు కాదండి. ఇవన్నీ ఈ సున్నిపిండి తర్వాత అది కూడా వాడేవారు కాదండి. ఇంకా ముందుకు చూసుకుంటే మన ఋషులు కానీ ఎవరైనా కానీ ఎలా అండి జస్ట్ వాటర్తో వాష్ చేసుకునేవారు. చాలామంది వాటర్తో వాష్ చేసుకునేవారండి. ఎవరన్నా ఇంట్లో ఆడవాళ్ళు వాడినా కొంచెము పాలతో పాటు సున్నిపిండి కొంచెం కలిపి వాష్ చేసుకునేవారు. మైల్డ్గా వాష్, అంతేగాని ఇంతంత. ఇప్పుడు ఒక సోప్ కొంటే మీకు 1 వీక్లో ఒక్కొక్కరికి అయిపోతుంది. అంటే ఎంత వాడకం పెరిగిందండి సోపు వాడకం. అంటే ఇప్పుడు మన స్కిన్ని కాపాడుకోవాలి అంటే ఒకప్పుడు ఏన్షియెంట్ ట్రెడిషనల్ సిస్టమ్ లాగా మనం న్యాచురల్గా నీళ్ళతో స్నానం చేస్తే సరిపోతుంది, కానీ సబ్బులు వాడాల్సిన అవసరం లేదు. అవసరమే లేదండి. మీకు ఇంకా కావాలి అంటే కనుక అండర్ ఆర్మ్స్ ప్రైవేట్ ఏరియాస్లో మైల్డ్ క్లెన్సర్ వాడుకుని మిగతా అది జస్ట్ వాటర్తో చేసిన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుందండి. స్కిన్ సోప్ అనేది క్లెన్సర్ కానీ ఏదైనా సరే ప్రతిరోజు అవసరం లేదు మన బాడీకి. ఎప్పుడూ ఒక్కసారి కావాల్సినప్పుడు మైల్డ్ క్లెన్సర్ వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చాలామంది సబ్బుతో స్నానం చేసి బయటకు వచ్చి ఇప్పుడు మరి మేకప్లు పెరిగాయి, కొంచెం వెనక్కి వెళ్తున్నాను నేను. సబ్బుతో స్నానం చేసి తర్వాత తయారవటం అంటే పౌడర్ రాసుకోవడం మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది ఉండేది. సో పౌడర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మేడం? సబ్బులు అవసరం లేదన్నారు, పౌడర్ అవసరం ఉందా? పౌడర్ కూడా అసలు అది కాస్మెటిక్ అండి. పౌడర్ అనేది ఎందుకంటే మన వాళ్ళు ఎందుకు అప్లై చేసుకునేవారు అంటే స్కిన్ కొంచెం తెల్లగా మనకి ఎప్పుడు కూడా ఫెయిర్నెస్ ఇది ఎక్కువే అండి. మనకి ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యామోహం ఎక్కువ. సో దానికోసమని ఆ లుక్ కోసమని రాసుకునేవారు, కానీ దానివల్ల స్పెషల్గా మనకి ఏది బెనిఫిట్ అనేది లేనే లేదండి. తర్వాత కూడా మన సోప్ అనేది వాడకం బాగా పెరిగిపోయిందండి. అది అందరూ గ్రహించుకుని తగ్గించుకుంటే కనుక మనకి ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఒకప్పుడు ఇన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదండి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మన వాడకం. ఇప్పుడు సోపులు ఎక్కువ వాడేస్తున్నాము, అలాగే కాస్మెటిక్స్ ఎక్కువ వాడేస్తున్నాము. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళటము, ఈ ప్రోడక్ట్ బాగుందంట, ఆ ప్రోడక్ట్ బాగుందంట. ఇప్పుడు లేడీస్ కూడా మాట్లాడుకుంటుంటే ఎక్కువ శాతం ఏం మాట్లాడుకుంటున్నారు? స్కిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడా స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువ శాతం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ స్కిన్ వివక్ష కూడా మనం ఎదుర్కొన్నాం కదా, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనేది. చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు కూడా సరే అమెరికా తీసేద్దాం, బ్లాక్స్ అండ్ వైట్స్ తీసేద్దాం, మన భారతదేశంలో కూడా నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే స్కూళ్ళల్లో కూడా మనకు వివక్షను కూడా మనం ఎదుర్కొన్నాం. అది మన తప్పు కదండి. అది వివక్ష అనేది ఎక్కడో లేదు. అంటే మన పేరెంట్స్ ఎంతగా ఎడ్యుకేట్ చేస్తున్నారు మన పిల్లలకి. ఇప్పుడు మన పిల్లలకి అవును మన కలర్ తక్కువ, చామన్ ఛాయ అట్లా లేదంటే నలుపు, స్కిన్ బాగుందా లేదా, కాన్ఫిడెన్స్ మనం ఇంట్లో మన పిల్లలకు మనం ఇవ్వాలి కదండి. కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వెంత ఆత్మస్థైర్యంతో ఉన్నావు, నువ్వెంత బాగా హ్యాండిల్ చేస్తున్నావు, నీకు అసలైంది వదిలేసి అంటే వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ వదిలేసి మనం ఈ చిన్న ఈ కలర్ కోసము లేదంటే అందం కోసము
పోలికలు ఇవన్నీ కూడా అంటే అలా ఆ అనుకుంటే అవేర్నెస్ తీసుకురావాలి. అబ్దుల్ కలాం గారు ఏ కలర్ అండి? ఆయన ఎలా ఉంటారండి? దాని గురించి ఎవరైనా ఘంటసాల గారు ఏ మాట్లాడుకుంటారండి? కలరు? ఘంటసాల. ఘంటసాల గారు వాటి గురించి ఎవరైనా మాట్లాడతారండి? ఘంటసాల గారు ఎంత గొప్ప గాయకుడు అని అనుకుంటాం, కానీ అబ్బో ఘంటసాల గారు అలా ఉండేవారు అని ఎవరమన్నా అనుకుంటామండి? అవును. ఎవరు అనుకో. కలర్ అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప ఆయన చెప్పింది ఇప్పటికీ మనం ఇదవుతాం కదండి. అవును. అంతేగాని అబ్బో ఏంటి ఆయన అలా ఉండేవారా అని అనుకోం కదా. అంటే కలర్ నెవర్ మ్యాటర్స్. అస్సలు కానే కాదు. అది ఎక్కడుంది? పిల్లల తప్పు కూడా కాదు. మనం మన పిల్లల్ని ఎలా తయారు చేస్తాం, పెంపకంలో మన పెంపకం, మన పేరెంట్స్గా మనం వాళ్ళకి ఎలాంటి బూస్ట్ చేస్తాం, ఎలాగ మనం మన పిల్లలకి వ్యక్తిత్వం అనే దాని గురించి ఎంత అర్థమయ్యేలా ఎలా చెప్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనము మాట్లాడుకుని పిల్లలు మాట్లాడడానికి మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా పాపం వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి? అంటే మనకి ఆ ఇన్ఫీరియారిటీని మనం చిన్నప్పటి నుంచే పిల్లల్లో తెల్లవాళ్ళు అన్నమని వాళ్ళని నల్లవాళ్ళు కాదని ఇలాంటివి తేకుండా ఇన్ఫీరియారిటీ వాళ్ళకి రాకుండా. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా అండి, ప్రియాంక చోప్రా వీళ్ళందరూ కూడా పెద్ద డస్కీ కలర్, కానీ వాళ్ళేమి ఫెయిర్ కాదు. అంటే ఇప్పుడు దీపికా పడుకొని మంచి హీరోయిన్, తెల్లగా ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారని ఏమి కాదండి. అనుష్క కూడా తెలిపాం కదా, అలా తెల్లగా ఉంటేనే గొప్పవాళ్ళు అవుతారని కాదండి. ఇలా మన వాణిశ్రీ గారే కలర్ అండి, ఎక్కడికో వెళ్ళారు. ఇప్పుడు కూడా అసలు మనకి తెలుపు అనేది ఒక కొలమానం కాదండి. అంటే అది తప్పు. మన పేరెంట్స్గా మనం నేర్పించుకోవాలి మన పిల్లలకి. తెలుపు అనేది అందం కింద భావించేస్తున్నారు కదా. అది కానే కాదండి. తెలుపు ఉంటే ఏదో తప్పు, ఏదో తక్కువ అస్సలు కానే కాదు. దే ఆర్ ఈక్వల్లీ గుడ్. వాళ్ళతో పాటు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు అంతకంటే. ఫీచర్స్ కళ చూసుకోరు. కళ ఎంత కళ ఉంటుందండి. ఆ కళ చూసుకో. తెల్లగా ఉంటాం వేరు, కళగా ఉంటాం వేరు. నల్లగా ఉన్న చాలా మంది కళగా ఉంటారు. కళగా ఉంటాం చూసుకోవాలి. అది వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎలా డెవలప్ అవుతారా అని చూడాలి. కానీ ఈ స్కిన్ తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, లేదంటే ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫీచర్స్ కూడా ఏంటంటే అసలు ఏది ఉన్నా కూడా మనకి ప్రతి ఒక్కళ్ళలోనూ అందం ఉంటుంది. అందం అనేది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అది మనకి చూసే కళ్ళని బట్టి ఉంటుంది. మనకి తెలవాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళలోనూ అందం చూస్తామండి మనం. అసలు అందం అనేది ఏ పువ్వు అందంగా ఉంటుంది చెప్పండి? ఏ పువ్వు ప్రత్యేకత ఆ పువ్వుకే ఉంటుంది. ఒక పువ్వు అందంగా లేదని ఆఖరికి పిచ్చి పువ్వులు కూడా, రోడ్డు పక్కన ఉండే పువ్వులు కూడా అందంగా ఉంటాయి. దానికి ఒక కలర్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. అంతేకాని తక్కువ అనుకోవడానికి అసలు మనం అలా అనుకునే ఛాన్సే. అంటే మేడం మన ఈ వైట్ కలర్ గురించి మాట్లాడుతూ అమెరికాలో ఫారినర్ వాళ్ళకి ఎక్కువ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. మన భారతదేశంలో కూడా వైట్ కలర్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నల్లవాడు ఉన్నారు, చామంతి వైట్ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదంటారా? లేదండి. ఎందుకంటే మనం అనుకుంటామండి, మనం ఇండియాలో నేను ఫెయిరు, మీరు రంగు తక్కువ, లేదంటే వారు రంగు తక్కువ అనుకుంటాం. మనదందరిది బ్రౌన్ స్కిన్నేనండి. మనం ఏది కూడా మనకి అంత ఫెయిర్గా మనం ఉండం. ఓకే. వాళ్ళ ఫెయిర్నెస్ వేరు, మన ఫెయిర్నెస్ వేరు. మనలో మనం ఫీల్ అయిపోతుంటాం, అయ్యో ఆయన రంగు తక్కువ, నేను రంగు ఎక్కువ అనుకుంటారు. మీరు అక్కడికి వెళ్తే, అమెరికా వెళ్తే, లేదంటే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే మనకు క్లియర్గా అర్థం. వాళ్ళు చెప్తారు మనందరినీ బ్రౌన్ స్కిన్దే లెక్కేస్తారు. ఇప్పుడు బ్రౌన్ స్కిన్ అంటే చామంచాయి అని అర్థమా? చామంచాయి నలుపు కాడి నుంచి, అంటే మన నలుపు వేరండి. మీరు ఆఫ్రికన్స్ చూస్తే వాళ్ళ నలుపు వేరు. అదే మీకు వాళ్ళని బ్లాక్స్ అంటారు. అంటే మన ఆరిజిన్ కూడా చాలా మంది ఆఫ్రికన్ ఆరిజిన్ మంది ఉందంటారు కదా. కాదండి, మనది ఆఫ్రికన్ కాదండి, మన ఆరిజిన్ వేరే అండి. మనదంతా ఏషియన్ ఆరిజిన్, మనది వేరు. మన స్కిన్కి ఏంటంటే మెల్నోసైట్స్ ఉంటాయండి. ఎంత ఫెయిర్గా ఉన్నా మెల్నోసైట్స్ ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయండి. రేర్గా స్కిన్ క్యాన్సర్లు వస్తాయండి, చాలా రేర్గా వస్తాయి. వాళ్ళకు ఉన్నంత ఫ్రీక్వెన్సీ మనకు ఉండదు అనమాట. మేడం మరి స్కిన్ కేర్లో భాగంగా స్కిన్తో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మనిషి హెల్తీగా ఉండడానికి హెల్త్కి డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ అంటారు. డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. అయితే డి విటమిన్ రావాలి అంటే సూర్యుడికి, సన్నుకి ఎక్స్పోజ్ అవ్వాలి అంటారు. అలా ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్కి ప్రాబ్లం రాదా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. చాలా మందిలో ఇది డౌట్ ఉంటుంది అనమాట. అంటే మేడం మీరు ఇంత చెప్తారు, సన్కి ఎక్స్పోజ్ అయితే మీకు స్కిన్ పాడవుతుంది, రింకిల్స్ వస్తాయి, మచ్చలు వస్తాయి, ఇవి అవి చాలా చెప్తున్నారు. మరి ఎక్స్పోజ్ అవ్వకపోతే వైటమిన్ డి తగ్గుతుంది కదా, వైటమిన్ డి డెఫిషియన్సీ అందరిలోనూ చూస్తున్నాం కదా అంటారండి. ఇది ఎప్పుడు కూడా మనకి ఇంకా డిబేట్ ఉంది. మేమేమో కాస్మెటిక్గా కావాలి,
అంటే ఎక్స్పోజ్ అవ్వద్దని అంటాం. చాలామంది చెప్తారన్నమాట, పొద్దున్నే ఎండ ఎక్స్పోజ్ అవ్వచ్చు, ఎక్స్పోజ్ అయితే కనుక మీకు మంచిది, మీకు కావాల్సిన డి వైటమిన్ వస్తుంది, ప్లస్ స్కిన్ కూడా పాడవదు అంటారు. మేము చెప్తూ ఉంటాం అన్నమాట, చాలామంది డాక్టర్స్ ఎక్సెప్ట్ స్కిన్ డాక్టర్స్ మిగతా అందరూ చెప్తారు పొద్దున్నే ఎండ మంచిది, పొద్దున్నే ఎండలో కూర్చోండి మంచిది అంటామండి. మేము వచ్చేసరికి, ఎస్పెషల్లీ నేను వచ్చేసరికి దాన్ని నాకు చాలామంది ఎలాగంటేనండి, స్కిన్ ఒక చిన్న మచ్చ ఉన్నా దే డోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు స్కిన్ కూడా రకరకాల టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం ఎండలోకి వెళ్ళేసరికి ఒక లేయర్ వెళ్ళే పట్టేస్తుంది, మెల్లగా అలా లేయర్ వెళ్ళే పట్టి వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ మచ్చల్లాగా ఫామ్ అవుతాయి. కొంతమంది తొందరగా రింకిల్స్ వస్తాయి, స్కిన్ పలచగా ఉంటుంది, వాళ్ళల్లో తొందరగా రింకిల్స్ వస్తాయి. చాలామందిలో ట్యాన్ చూస్తుంటాం. ఓకే, మీకు స్కిన్ అంత ఇంపార్టెంట్ కాదు, లుక్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఒక కొంచెం ట్యాన్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు దే కెన్ ఎక్స్పోజ్ ఇన్ ద మార్నింగ్ సన్. డి విటమిన్ మధ్యాహ్నం పూట ఎక్కువ అంటారు కదా, 12-1 కానీ అప్పుడైతే అస్సలు స్కిన్కి మంచిది కాదు కదండి, ఎందుకంటే రేడియేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రొద్దున పూట ఎండకి ఎక్స్పోజ్ అయినా సరిపోతుందండి డి వైటమిన్. డి విటమిన్ వస్తుందండి. అంటే బెస్ట్ టైం ఏది మేడం? స్కిన్ దెబ్బతినకుండా, స్కిన్కు పెద్దగా ఎఫెక్ట్ రాకుండా డి విటమిన్ పొందాలి అంటే ది బెస్ట్ టైం 7 to 11 అండి. ఓకే, 7 to 11 ఎక్స్పోజ్ అయితే మీకు పర్వాలేదు. అప్పుడు కూడా కాంప్లెక్షన్ తగ్గుతుంది, డెఫినెట్గా తగ్గుతుంది, ట్యాన్ అనేది పడుతుందండి. మీకు స్కిన్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ సప్లిమెంట్స్, నాకు ఏ సప్లిమెంట్స్ నేను తీసుకోను, నాకు న్యాచురల్గానే కావాలి అంటే కనుక ఓకే. అలా కాదు, మాకు స్కిన్ చాలామందికి వెరీ పర్టికులర్, మచ్చ ఉండకూడదు, రింకిల్స్ తొందరగా రాకూడదు, అలా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకూడదండి, ఆ ఎండకు కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు. మరి వాళ్ళకి వైటమిన్ డి ఎలా వస్తుంది అంటే, ఫుడ్ నాన్ వెజిటేరియన్ అయితే సాల్మన్, ఫిష్, ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు అన్నిట్లోనే యాడ్ చేస్తున్నారు కదా వైటమిన్ డి, దాంట్లో అలా తీసుకోవడము, లేదంటే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వీటి ద్వారా కొంత వైటమిన్ డి అనేది వస్తుంది. అలా ఎగ్స్, ఫిష్ వీటి ద్వారా వస్తుంది. వెజిటేరియన్స్ అనుకోండి చాలా కష్టం వారికి వైటమిన్ డి ఫుడ్ ద్వారా. ఫార్టిఫైడ్ ఫుడ్స్, ఇప్పుడు మిల్క్ ఉంది, వైటమిన్ డి యాడ్ అయ్యి వస్తున్నాయి, సీరియల్స్ ఉన్నాయి, వైటమిన్ డి యాడ్ అయ్యి వస్తున్నాయి, అలాంటివి తీసుకోవడము. అలా కాదు అంటే కనుక ట్యాబ్లెట్స్ తీసుకోవడము, సప్లిమెంట్ తీసుకోవడము. ఇప్పుడంటే ట్యాబ్లెట్స్ వస్తున్నాయి, ఒకప్పుడు వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు కూడా మన వెజిటేరియన్ వచ్చేస్తుంది. ఒకప్పుడు అందరూ ఎక్స్పోజ్ అయ్యేవారు కదండి. ఇప్పుడు మనకి ఒకప్పుడు లేడీస్కి అనుకోండి, మెయిన్ హౌస్ ఒక దగ్గర ఉండేది, వంటగది ఇంకో దగ్గర ఉండేది, ఎక్స్పోజ్ అవుతూనే ఉండేవారు, పెరట్లో ఎక్కువగా తిరిగేవారు, బట్టలు ఆరేసుకునేవారు, తెచ్చుకునేవారు. సో ఎక్కువ ఎక్స్పోజర్ ఉండేది ఒకప్పుడు. వడియాలు పట్టుకునేవారు, అప్పడాలు వేసుకుని అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యారు, న్యాచురల్గా వర్క్ చేసుకునేవారు. అంత ఇప్పుడు ఏమైందండి, అంత మందంతా ఎయిర్ కండిషన్లో వర్క్ చేస్తున్నాము, బయటకు వెళ్ళడం లేదు. సో అంత ఎలక్ట్రిక్ అంత కిచెన్ కూడా లోపలే ఉంటుంది. సో ఎక్స్పోజ్ అయ్యేది ఛాన్స్ లేదు. ఒకప్పుడు మగవాళ్ళంతా బయట పొలం పళ్ళకి వెళ్ళి, ఆడవాళ్ళు కూడా వెళ్ళేవారు. సో వెళ్ళి చేసుకునేవారు, పుష్కలంగా వైటమిన్ డి వచ్చేది, అప్పుడు ఎంత ప్రాబ్లం ఉండేది కాదు. అలాగే B12 ఇప్పుడు అందరికీ కామన్గా B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందువల్ల వస్తుంది B12 డెఫిషియన్సీ? దంపుడు బియ్యం అప్పుడు కొట్టుకుని తినేవారు, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయండి? ఎంత ఫైన్ బియ్యం అయితే అంత ఎక్కువ ఇష్టంగా తింటున్నారు కదా. సో అలాగా మనకి మన లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల మనకి ఈ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజు వెజిటేరియన్స్ మెడికల్ సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ అవి తీసుకోకుండా ఆహారం ద్వారా లేదా వ్యాయామము లేదా ఎక్స్పోజర్ ద్వారా డి విటమిన్ ఏ విధంగా పొందొచ్చు? మెడికల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల అయితే ఫార్టిఫైడ్ ఫుడ్ తింటండి. అంటే ఏంటంటే యాడ్ చేసిన అన్నిట్లోనే యాడ్ చేస్తున్నారు కాబట్టి వైటమిన్ డి వీటిలో యాడ్ చేస్తున్నారు, చూసి ఆఖరికి ఆయిల్స్ దగ్గర నుంచి అన్నిట్లోనే యాడ్ చేస్తున్నారు. సో అవి చూసుకుని ఆహారంలో భాగం చేసుకోవడము. సోయా లాంటివి ఎక్కువగా ప్రోటీన్ అన్నీ ఉంటుంది, వైటమిన్ డి చాలా తక్కువే ఉంటుంది అనుకోండి, సోయాలో కూడా ఎక్కువ ఉండదు. సో ఇంకొకటి ఏంటంటే ఎండకి ఎక్స్పోజ్ అవడం. మీరు మెడిసిన్స్ అవి తీసుకొని నాకు న్యాచురల్గా కావాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవడం till 11 o'clock. రోజు అందంగా కనిపించాలి, అందంగా ఉండటం వేరు, కనిపించడం వేరు, ఫీలింగ్ తర్వాత లుకింగ్, 3 are డిఫరెంట్ కదా. అవును, ఐ అగ్రీ. బీయింగ్ హెల్దీ, లుకింగ్ హెల్దీ అండ్ ఫీలింగ్ హెల్దీ, 3 are డిఫరెంట్ కదా. అయితే అందంగా కనిపించాలని, వయసు కంటే తక్కువ కనిపించాలని, ఇలా రకరకాల వాటితోటి కాస్మెటిక్స్, మేకప్లు, ఇప్పుడు మగవాళ్ళు కూడా మేకప్లు వేసుకునే పరిస్థితికి వచ్చేసి పెరుగుతోంది కల్చర్ కూడా. ఇది ఎంతవరకు స్కిన్ కేర్కి ఎంతవరకు ఇది సజెస్టబుల్? ఒకటండి, ఎవరికి ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కళ్ళకి అందంగా ఉండాలని కనిపిస్తుంది.
కెమెరా ముందు ఉండే వాళ్ళకే కాదండి, లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి అది మన హ్యూమన్ నేచర్. ప్రతి ఒక్కళ్ళం అందంగా కనిపించాలనే అనుకుంటాం, అంతే కదండి. మన వయసు కంటే తక్కువగా కనిపించాలనే అనుకుంటాం. అసలు వీలుంటే కనుక అసలు చిన్నప్పుడు ఎలా ఉండామో అలాగే ఉండాలని దేవుణ్ణి దండం పెట్టుకుంటాం, ఆగిపోవాలని కూడా కోరుకుంటాం. అవన్నీ కాదు కాబట్టి అసలు ఎలాగా అంటే ఒక లిమిట్స్ అనేవి ప్రతిదానికి ఉంటాయండి. ఎప్పుడు కూడా ఓవర్బోర్డ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే అందంగా ఉండాలని హానికరంగా చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అందంగా ఉండటం అనేది మంచి ఇదే, దాన్ని తప్పు పట్టకూడదు. ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే ఈ బ్యూటీ కాస్మెటిక్స్ డివిజన్స్, తర్వాత ఈ పార్లర్స్, తర్వాత మేకప్ ఈ పెరిగిపోతున్నాయి, మగవాళ్ళు కూడా పెరిగిపోతున్నాయి కదా. ఇది ఎంతవరకు సైంటిఫిక్గా ఇది హెల్దీ ఆర్ ఇన్ హెల్దీ అని? డెఫినెట్గా రెండు ఉన్నాయండి. హెల్దీ ఉంది, అన్హెల్దీ ఉంది. హెల్దీ ఎలాగంటారా, కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనం ఆలోచించాలి ఎవరి దగ్గర అయితే మనకి సేఫ్టీ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి ఆన్లైన్ అనేది చాలా ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాగంటే ఎవరైనా ఏదైనా పెట్టచ్చు ఆన్లైన్లో, మీకు తెలిసిందే కదండి, ఏదైనా పెట్టచ్చు. దాన్ని మనం చదివేసి అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుని అది వాడేసుకోవడం, స్కిన్ హాని చేస్తాం కదండి. అలాగే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి ఏమనిపిస్తుంది, మేము వాడుతున్నాం కదా, మా పిల్లలు కూడా మంచి స్కిన్ కావాలి కదా అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇవ్వడము. అలాగే చాలామంది ఇంకొకటి మేము కామన్గా గమనిస్తుంది ఏంటంటేనండి, ఫెయిర్నెస్కి మనకి ఎక్కువగా ఇండియాలో ఎక్కువ దానికోసం ఆశపడతారు కాబట్టి బ్యూటీ పార్లర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టెరాయిడ్ క్రీమ్ని బాటిల్లో పెట్టి లేబుల్ లేని బాటిల్ అమ్మేస్తున్నారు. పేషెంట్స్ చాలామంది సర్ప్రైజింగ్గా చదువుకున్న వాళ్ళు కూడా అది వాడుతున్నారండి. అది వాడడం మూలాన ఏమవుతుందంటే స్కిన్ బాగా ఫెయిర్గా అయిపోతుంది, చాలా ఫెయిర్ అవుతుంది. సో అది ఎంత హానికరం అంటే స్టెరాయిడ్ క్రీము, అది ఆపంగానే కలరు పోతుంది, ప్లస్ స్కిన్ అలా కంటిన్యూగా వాడుతుంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, స్కిన్ బాగా రెడ్గా అయిపోవడము, కురుపుల్లాగా పింపుల్స్ లాగా రావడము, ఈ ఫైన్ ఫేషియల్ హెయిర్ రావడము, కొన్ని సంవత్సరాలు వాడేసరికి స్కిన్ ఉల్లిపొరలాగా అవ్వడము, తర్వాత కళ్ళల్లో కూడా తొందరగా క్యాట్రాక్ట్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అవి వాళ్ళకి అదంతా ఎప్పుడో జరుగుతుంది కదా, ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాం కదా అంటే తెలిసి ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట. మేము చెప్పినప్పటికీ కూడా తెలిసి ఇగ్నోర్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇది బాగుంది, ఇది వాడతాం. అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ క్రీమ్ 500 ఎంతో ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైసు, తెచ్చేస్తున్నారు, వాడేస్తున్నారు. అలా వాడుతుంటే దాన్ని ఇట్స్ లైక్ ఏ డ్రగ్ ఎడిక్షన్ అనమాట. అది మాన్పించడానికి మాకు చాలా కష్టం అవుతుందండి. ఎలా అంటే అది వాడకుంటే కనుక వాళ్ళకి ఇచ్చింగ్ దగ్గర నుంచి అన్నీ మొదలవుతాయి. స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది, ఇచ్చింగ్ ఆపలేరు, ఫెయిర్నెస్ పోతుంది, ఆపలేరు. ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఎడిక్షన్, ఆపలేరు. మేము ఆపమంటే వాళ్ళు 2 రోజులు ఆపేసరికి మళ్ళీ వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఆ ఫెయిర్నెస్ పోతుంది, మళ్ళీ వాడేస్తారు. సో అలా ఒక ఊబిలో కూరుకుపోయినట్టు అవుతుంది అనమాట. అదెంత అన్హెల్దీ. ఒకసారి అటువంటి వాతావరణంలోకి వెళ్ళిన వాళ్ళని, ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళని, అటువంటి వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిస్తే, మీలాంటి డెర్మటాలజీ స్పెషలిస్టు కలిస్తే మీరు అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మామూలు నార్మల్స్కి తీసుకొస్తారు? మళ్ళీ తీసుకొస్తామండి, కానీ వాళ్ళ సహకారం అవసరం, మాది అవసరం అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు ఏమైనా సరే, మాకు ఎట్లా పోయినా పర్వాలేదు, మాకు ఈ ఫెయిర్నెస్ ఇలాగే కావాలి అంటే కనుక డెఫినెట్గా దే లూజ్ దేర్ నార్మల్ ఇదనమాట. డాక్టర్గా మీరు ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఒక లిమిట్ వరకు మంచిదే, అందంగా ఉండాలని అనుకుంటారు, అందంగా కనిపించాలని, వయసు తక్కువ కనిపించాలని, ఏదో సహజంగా మనిషికి ఉండే సహజమైనది, అది బలమచ్చు బలహీనత సహజమైన లక్షణం, అది ఒక లెవెల్ వరకు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు మీరు. అయితే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ స్కిన్ అందంగా కనిపించడం కోసము, యంగ్గా కనిపించడం కోసం ఎటువంటి వాటిని సైంటిఫిక్గా వాడచ్చు, ఎటువంటి వాడకూడదు? ఫస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బేబీస్ని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళకి ఏం కావాలి, మంచి మాయిశ్చరైజర్ కావాలి, సోపు వాడొద్దని చెప్తాం. సో మంచి మాయిశ్చరైజర్ సజెస్ట్ చేస్తాం అనమాట. అలాగే టీనేజర్స్ వస్తే అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకేంటి, పింపుల్స్ రావడము, కురుపులు రావడము, లేదంటే ఫ్రెండ్స్ నేను అది వాడుతున్నాను, ఇది వాడుతున్నాను, బాగుంది అని చెప్పడము. సో వాళ్ళకి వేరే డెర్మటాలజిస్ట్ వేరే క్రీమ్స్ ఇవ్వడు. కానీ ప్రతి స్కిన్ డిఫరెంట్ అండి. మీ స్కిన్ వేరు, నా స్కిన్ వేరు, ఆయన స్కిన్ వేరు. సో స్కిన్ని బట్టి క్రీమ్స్ సజెస్ట్ చేస్తాం అనమాట. అవి వాడకూడదు.
సో అలా వాడటము, లేదంటే ఫెయిర్నెస్ కోసం మదర్స్ ఏదో అది పిల్లలకి ఇవ్వడము. సో ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. మీరు టీనేజర్ ఆర్ ప్రాబ్లం వస్తే కనుక ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి, ఆర్ ఏమీ లేకపోయినా కూడా స్కిన్ కేర్ రొటీన్ ఏంటి డాక్టర్ గారు అని రావడంలో కూడా తప్పులేదు. సో మేము వస్తే కనుక మీకు ఏ ప్రాబ్లం లేకపోతే మేము కూడా ఈ వాళ్ళ మదర్ ఏదో ఫెయిర్నెస్కి అడిగితే మేము రాయకూడదండి. అంటే మదర్ ఏదో తెలిసి తెలియక అడుగుతారు కదండి, ఫెయిర్గా అవ్వాలని మా పాప. అలాంటప్పుడు మేము పిల్లల వయసును దృష్టిలో పెట్టుకొని అలాంటివి ఏవి అలవాటు చేయకోకుండా స్కిన్కి చక్కటి మాయిశ్చరైజర్, సన్ స్క్రీను, సోప్ సజెస్ట్ చేసేసి, క్లెన్సర్ సజెస్ట్ చేసి పంపించేస్తాం అనమాట. అలా కాకుండా ప్రాబ్లమ్స్తో వస్తారు కొంతమంది టీనేజర్స్, యాక్ని, దాన్ని బట్టి స్కిన్ టైప్ని బట్టి, స్కిన్కు ఉన్న సెన్సిటివిటీని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన క్రీమ్లు క్లిండామైసిన్ కానీ, ఎరిథ్రోమైసిన్ కానీ, లేదంటే రెటినాయిక్ యాసిడ్ కానీ, టాపికల్ రెటినాయిడ్స్ కానీ, బెంజైల్ పెరాక్సైడ్స్ కానీ, సో సాలిసిలిక్ యాసిడ్ ఫేస్, ఆ కండిషన్ బట్టి చూసి ఓరల్ ఇవ్వాలా, టాపికల్ క్రీమ్స్ ఇవ్వాలా అనేది చూసి దాన్ని బట్టి ఇస్తామన్నమాట. సో అవి తగ్గడానికి అలా ఇచ్చినప్పుడు ఏంటంటే చాలామంది వాడతారు, తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకా రారు. అలా కాకోకుండా ఇంటర్వెల్ వన్స్ ఇన్ 3 months ఒక్కసారి వచ్చి డర్మటాలజిస్ట్ని కలిసి ప్రాబ్లం ఇంకా ఉందా, లేదంటే ఇంకేమన్నా మెయింటెనెన్స్ కావాలా అని అడిగి తీసుకుని మెయింటెనెన్స్ క్రీమ్స్ వాడుకోవడం అనేది ఒక పద్ధతి. ఏజ్ని బట్టి మారిపోతుంటుంది కదా. మారిపోతుంది, ఏజ్ని బట్టే కాకుండా కండిషన్ బట్టి కూడా మారుతుందండి. అంటే ఇప్పుడు తగ్గినప్పుడు ఒకటి ఇస్తాము, ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి ఇస్తాము, ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకటి ఇస్తాం. సో దాన్ని బట్టి మార్చుకుంటూ ఉంటాం. మెయింటెనెన్స్కి ఇంకొకటి ఇస్తాం అనమాట. సో దాన్ని బట్టి వాడుకోవడము. అలాగే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఏజ్లోనే కెమికల్ పీల్స్ అని, లేజర్స్ అని, ఆ ఏజ్లో అవసరం లేదు, కొంత ఉంటుందండి. అంటే అవసరం కూడా, వాటి అవసరం కూడా ఉంటాయి. కెమికల్ పీల్స్ అవసరం, లేజర్ అవసరం. వీటితో కనుక కంట్రోల్ అవ్వకుంటే కనుక మనకి ఇప్పుడు ఇచ్చిన టాపికల్ క్రీమ్స్, యాంటీబయాటిక్స్తో ఏజ్ 16 దాటిన తర్వాత, దీని తర్వాత నాడ్యులోసిస్టిక్ యాక్ని ఉన్నా, స్కారింగ్ ఉన్నా, పోర్స్ ఓపెన్ అవుతున్నా, ఇమీడియట్గా అశ్రద్ధ చేయకుండా లేజర్ కానీ, కెమికల్ పీల్ కానీ, మైక్రోడర్మాబ్రేషన్లు కానీ చేయించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే క్వాలిఫైడ్ స్కిన్ క్లినిక్స్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం సజెస్టబుల్ అండి. తర్వాత ఇంకొకటి టీనేజర్స్లో ఇంకొకటి ఏంటంటే హెయిర్ రిమూవల్. హెయిర్ రిమూవల్ అనేది చాలా కామన్గా అయిందనమాట. హెయిర్ రిమూవల్ అనేది దెర్ ఇస్ నథింగ్ రాంగ్ కూడా. ఇప్పుడు అప్పర్ లిప్ అనగా, అండ్రామ్స్ అనగా, ఇన్గ్రోత్స్, హెయిర్ ఎక్కువగా ఉంటే ఇన్గ్రోత్స్ వచ్చేస్తాయి అనమాట. ఇన్గ్రోన్ హెయిర్ ఎక్కువగా కామన్గా చూసి మచ్చలు చూస్తుంటాం. సో అలాంటప్పుడు లెగ్స్కి, హ్యాండ్స్కి హెయిర్ రిమూవల్ చేయించుకోవడంలో కూడా తప్పలేదు. కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ జరగాలన్నమాట. సో దాంతోపాటు టీనేజర్స్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఈ 2 ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా పిల్లలు ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్కి ఎక్కువగా వెళ్తారు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, ఇమీడియట్ డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొంత ఏజ్ 30-35లో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కామన్ ప్రాబ్లమ్స్, కొంచెం మెల్లగా రింకిల్స్ స్టార్ట్ అవ్వడము, లేదంటే కనుక అబ్నార్మల్ హెయిర్ రావడము, అలాగే మచ్చలు రావడము, పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడము, ఎర్లీ ఏజింగ్ స్టార్ట్ అవ్వడము. ఎందుకంటే రకరకాలవి ఎక్కువగా చేసినా కూడా ఏ ప్రాబ్లం లేకోకుండా, ఎక్కువగా బ్లీచ్ చేసినా, ఎక్కువగా కెమికల్ పీల్స్ అవి ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడినా కూడా ఎక్కువ కొంతవరకు ఎర్లీగా బ్లీచ్ చేస్తే ఎర్లీ ఏజింగ్ వస్తుందండి, నాట్ విత్ ద కెమికల్ పీల్స్. అంటే ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు కెమికల్ పీల్స్ ఏ ప్రాబ్లం లేనప్పుడు. సో ఈ 30s నుంచి చేయించుకోవచ్చు మెయింటెనెన్స్కి, యాంటీ ఏజింగ్ కానీ, పిగ్మెంటేషన్కి కానీ ఏమీ లేకపోయినా కూడా ఏజ్ కొంచెం డిలే చేసుకోవడానికి. పూర్తిగా ఆగిపోతుంది అని మేము చెప్పకూడదండి. ఏజ్ కొంచెం డిలే చేయడానికి లేజర్స్, తర్వాత కెమికల్ పీల్స్, మైక్రోడర్మాబ్రేషన్లు, డెడ్ సెల్స్ అవన్నీ తీయడానికి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. మెయింటెనెన్స్కి లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ హార్మ్. ఎందుకంటే లేజర్స్ చేయడం వల్ల కొలాజిన్ పెరుగుతూ ఉంటుంది, ఎలాస్టిక్ ఫైబర్స్ పెరుగుతూ ఉంటాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ అనమాట. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ స్కిన్ని వాళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా, అందంగా, గుడ్ లుకింగ్గా చేసుకోవాలి. అంటే న్యాచురల్గా వాళ్ళకున్న నియమ నిబంధనలు, ఆహార విషయాలు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాము. దాంతోపాటు మీలాంటి ఎక్స్పర్ట్లను కలిసి వాళ్ళు ఇచ్చే సలహాలు, వాళ్ళు ఇచ్చే మెడికేషన్ ద్వారా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు ఏంటంటేనండి, మనం టెక్నాలజీ ఒక్కటే కాదు, ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, మనం చిన్నపిల్లలను కూడా ర్యాంక్ కోసం మనం తరిమేస్తున్నాం.
అంటే ఏంటంటే పాపం వాళ్ళని ఆడుకోనివ్వడం లేదు. న్యాచురల్గా వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోవడం, అన్కండిషనల్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఏంటంటే జిమ్కి వెళ్తే మన బ్రెయిన్ అంతా ఇలా ఉంటుంది. 1 అవర్ జిమ్ కష్టం మీద టక్ 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 చేయడం, అంటే అది పనిష్మెంట్ అనమాట. అక్కడ ఏంటంటే మీకు ఆ హ్యాపీనెస్, స్ట్రెస్ హార్మోన్ ఇంకా మీకు రిలీజ్ అవుతానే ఉంటుంది. అంతే. కానీ చక్కగా బయటకు వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకుని వస్తే అది ప్లెజర్ అండి. ఇవి కూడా స్కిన్ పైన పనిచేస్తాయి అంటారు ఇవన్నీ? డెఫినెట్గా అండి. స్ట్రెస్ డెఫినెట్గా 100% డెఫినెట్గా పనిచేస్తాయి. అందుకని చక్కగా పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే 1 గంట ఆడుకొనిచ్చి మళ్ళీ చదువులో అలా కాకుండా 24 అవర్స్ వాళ్ళని పాపం చదువు, తిండి, నిద్ర ఇంతకు తప్పించి వేరే లేకోకుండా ఇచ్చేస్తే కనుక ఆ ప్రభావం స్కిన్ మీద కూడా, హెల్త్ మీదే కాకుండా స్కిన్ మీద కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అంటారు. అది మీకు పాత చచ్చిపోతుంటాయి, కొత్తగా కొన్ని ఎన్నో సెల్స్ పుట్టుకొస్తూ ఉంటాయండి. అది కూడా స్కిన్ పైన ఏజింగ్ మీద కూడా పడుతుంది అంటారు. పడుతుందండి డెఫినెట్గా. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, వీళ్ళు కామన్గా ఇప్పుడు చాలామంది జనరేషన్లో, ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ అందరికీ పీసీఓస్ అనేది కామన్గా చూస్తున్నాం. అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనమాట. ఒకప్పుడు అప్పుడు మేము అసలు ఎక్కడో 100కి 10 మందికి ఉండేది. ఇప్పుడు 100కి 90 మంది ఉంటున్నారు. 10 మంది ఈ 10 మంది అబ్నార్మల్ అయిపోయారు. దీనికి కారణం ఏంటంటేనండి ఇదే ఇప్పుడు నేను చెప్పినట్టు, మన రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్, ఎంసెట్, మనకి ఐఐటి, మెడికల్ సీటు, లేదంటే సిఏ, వీటన్నిటికీ చిన్నప్పటి నుంచి లా, వీటన్నిటికీ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అదే టార్గెట్ తోటి, అదే దీంతో, అంటే ఇలాగూ కూడా చదువుకోవచ్చు, అవన్నీ అచీవ్ చేయొచ్చు, మనం అందరం అలా చేసి వచ్చిన వాళ్ళమే కదండి. కానీ 1 గంట పిల్లలకి హ్యాపీగా ఆడుకొని ఇవ్వాలి. అదుగో పక్క ఇంటి బైక్ వచ్చి నీకెందుకు ఎంత తక్కువ, ఈ మార్క్ ఇక్కడే ఇలా పోయింది, ఇలా కాకుండా అలా పెంచేసరికి ఏమవుతుందంటేనండి వాళ్ళకి ఒబేసిటీ బాగా పెరిగిపోతుంది కిడ్స్లో. సో ఒబేసిటీ పెరిగి వాళ్ళల్లో లావు పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే ఓవరీస్లో సిస్టులు వస్తాయి అన్నమాట. సిస్టులు రావడం మూలాన వీళ్ళకి ఏంటంటే దానివల్ల ఇంకా ఊబకాయం పెరుగుతుంది, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ వస్తుంది, నార్మల్ హెయిర్ అనేది పోతూ ఉంటుంది, పింపుల్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తాయి. తర్వాత ఈ అబ్నార్మల్ హెయిర్ పెరుగుతుంది. సో ఓవరీస్లో సిస్టులు వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ మన తప్పు వలన వస్తుంది. మనం లైఫ్ని మోడిఫై చేసుకుని చక్కగా దానికి తోడు ఫాస్ట్ ఫుడ్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. స్విగ్గీ చేసుకుంటున్నారు. సో ఇంట్లో చేయడం అనేది తక్కువ అయిపోతుంది. వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసి చక్కగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక ఈ ప్రాబ్లం అనేది ఉండదు. అంటే మిగతా పెద్దవాళ్ళు అంటేనంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు జిమ్కి వెళ్తున్నారు, ఇంట్లో పని చేసుకోవడం లేదు, జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళడం వల్ల అది స్ట్రెస్ ఎక్సర్సైజే కదండి. సో సహజంగా ఉండాలంటారు. ఏదైనా సహజంగా ఉండాలండి. సహజంగా లేకోకుండా ఏదైనా కండిషనల్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఎప్పుడు కూడా చక్కగా వాక్ వెళ్ళండి హ్యాపీగా. మనకి చక్కగా ఇన్ని పార్కులు ఉన్నాయి, వాక్ వెళ్ళండి, బెస్ట్ ఎక్సర్సైజ్ కదా. ఎందుకు జిమ్కి వెళ్ళి మనం స్ట్రెస్ అవుట్ అవుతున్నాం అనమాట. అది చేస్తే ఎక్స్ట్రా చేయండి, కానీ సహజంగా కొంత అనేది. మేడం ఇప్పుడు ఈ మీరు ప్రారంభంలో చెప్పారు మీరు పొల్యూషన్, అన్ని రకాల వెహికల్ పొల్యూషను, ఆహారం పొల్యూషను, గాలి పొల్యూషను, నీరు, అన్ని పొల్యూషన్ పెరగటం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది, దెబ్బతింటుంది అంటారు కదా. ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతోంది కానీ తరిగే అవకాశం కనిపించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన స్కిన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఈ కండిషన్స్లో? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అండి. ఇంకొకటి ఫుడ్ విషయంలో చాలామంది పిల్లలు వాటర్ తాగడం లేదు. ఎందుకంటే పాపం మనకి ఇండియాలో రెస్ట్ రూమ్స్ ఎక్కడా కూడా సరిగా ఉండవు. సో వాష్రూమ్ సరిగ్గా ఉండకపోవడం మూలన అసలు ఎవ్వరూ కూడా వాటర్ అనేది, నేను చదువుకునే పిల్లల్ని ఎంతమందిని చూస్తానండి, ఇంటికి వచ్చాకే వాటర్ తాగుతారు. స్కూల్లో ఉన్నప్పుడు ఆర్ కాలేజ్లో ఉన్నప్పుడు వాటర్ అనేది టోటల్గా అవాయిడ్ చేస్తాను. దానివల్ల కూడా మన స్కిన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో హెల్దీ లైఫ్ స్టైల్లో అది కూడా ఒకటి, వాటర్ కూడా సఫిషియెంట్ తాగడం ఒకటి. తర్వాత మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎందుకంటే అంత పొల్యూషన్ ఉంది. సో బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కార్ఫ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దుస్తులు కూడా ఏంటంటే వీలున్నంత వరకు కాటన్ లూజ్ దుస్తులు బాడీ అంతా కవర్ అయ్యే వేసుకుంటే కనుక చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. అంటే ఈ దుస్తుల్లో కూడా ఇప్పుడు అదే నేను అడుగుదాక మీరే తీసుకొచ్చారు ఆ టాపిక్. ఈ మనం వేసుకున్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మనిషి అనేవాడు ఆ శీతోష్ణ పరిస్థితులు, ఆ దేశము, ఆ రాష్ట్రము,
ఉష్ణోగ్రతలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మన మనం బట్టలు వేసుకోవడం అనేది ఉంటుంది, నిండుగా వేసుకోవడం కొంచెం వేసుకోవడం అనేది ఉంటుంది. అవును అయితే మీరు అన్నట్టుగా కాటన్ అనేది ది బెస్ట్ కాస్ట్యూమ్ అంటారు మీరు, మంచి అవును అంటారు. ఇప్పుడు ఈ లెనిన్ కాటన్స్ ఇవన్నీ వచ్చాయి కదా, ఆ. ఏది ది బెస్ట్? ఎనీ కాటన్ అండి, ఎనీ సాఫ్ట్ కాటన్ ఈజ్ గుడ్ అండి. అదే ఏదైనా కూడా దుస్తులు బాగా బిగుతుగా వేసుకుంటే కనుక స్కిన్కి స్వెట్ అబ్జార్బ్ చేసుకునే ఇది ఉండదు అనమాట. కొంచెం లూజ్గా ఉండే క్లోత్స్ అయితే కనుక స్కిన్కి ఫ్రెండ్లీగా ఉంటాయి అనమాట. లూజ్గా ఉండే ఎనీ సాఫ్ట్ కాటన్ ఈజ్ ఫైన్ అండి. సాఫ్ట్గా ఉండాలి అంతే, సాఫ్ట్గా కొంచెం లూజ్గా ఉండాలండి. తర్వాత మేడం మీ సబ్జెక్ట్కి వచ్చేసరికి మీరు డెర్మటాలజీతో పాటు కాస్మెటిక్ డెర్మటాలజీ ఉంది కదా, ఈ కాస్మెటిక్ డెర్మటాలజీ ద్వారా మనకి ఎటువంటి చికిత్స మీ ద్వారా మనం పొందొచ్చు, దాని ద్వారా మన స్కిన్ని అలాగే యాంటీ ఏజింగ్ని వీటన్నిటి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు? కొంతమందికి కళ్ళు గుంతలు ఉంటాయి అనమాట, అంటే న్యాచురల్గానే లోపలికి ఉంటాయి. గుంతకళ్ళు అంటారు. గుంత కళ్ళు అంటాం, మనకి అదే జెనెటిక్ హెరిడిటరీ. కొంతమందికి మెరక కళ్ళు ఉంటాయి, కొంతమందికి గుంత కళ్ళు ఉంటాయి. దాని మూలాన ఏంటంటే ఇంకా డార్క్ సర్కిల్స్ ఎక్కువగా మనకి అసలు అందరిలో ఏషియన్స్ అందరిలో డార్క్ సర్కిల్. మనం బయటకు వెళ్ళినప్పుడు వేరే దేశాలు వెళ్ళినప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఎలా గుర్తుపడతారు, ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని ఎలా అడుగుతారంటే మన కళ్ళ చుట్టూతా ఉండే డార్క్ సర్కిల్స్ని బట్టి గుర్తుపడతారండి. కొంతమందిలో కొన్ని ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్లో తక్కువ ఉంటాయి, అంతేగాని అందరిలోనూ ఉంటాయి. ఈజీగా ఐడెంటిఫై చేయగలరు వాళ్ళు. సో మనల్ని అనుకుంటాం మనకు లేవు అనుకుంటాం, వాళ్ళకు ఉన్నాయి అనుకుంటాం అనమాట. కాకపోతే ఎక్కువ తక్కువలు అంతే, ఇందాక నేను కలర్ చెప్పినట్టు. సో దాంతోపాటు ఏంటంటే గుంత కళ్ళు ఉంటే ఆ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా మనకి కనిపిస్తాయి అన్నమాట, ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా గుంత కళ్ళు ఉన్నప్పుడు అక్కడ ఫిల్లర్ ఇస్తాం అన్నమాట. ఫిల్లర్ ఇంజెక్ట్ చేయడం ద్వారా అదేంటంటే గుంతకళ్ళు అనేది మెరక కొంచెం ఆ గుంత అనేది పోతుందన్నమాట, పోయి ఈక్వల్గా ఉంటుంది. సో అది ఏంటంటే అది కనీసం మనకి 3-4 years ఉంటుందన్నమాట ఆ ఇంజెక్షన్. మళ్ళీ 3-4 years తర్వాత, ఎందుకంటే ఇక్కడ కదలికలు తక్కువ కాబట్టి 3-4 years ఉంటుంది. కదిలే ఏరియాల్లో మనకి తొందరగా పోతుందన్నమాట. మళ్ళీ 3-4 years తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన అవసరం, ఎన్నిసార్లు చేసుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. కొంతమందిలో ఏంటంటే లిప్స్ తోసుకుపోయినట్టు ఉంటాయండి. అంటే ఏంటంటే లిప్స్ బాగా ఒక లిప్ బాగా అసలు పై పెదం కనిపించుకున్నట్లు ఉంటుంది. అది కూడా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, కరెక్షన్ ఉన్నప్పుడు చేయించుకోవడంలో తప్పేమీ లేదు. అక్కడ ఫిల్లర్ ఇచ్చుకుంటే కనుక ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిల్లర్ అంటే చాలామంది అనుకుంటారు ఇమీడియట్గా సినిమా యాక్టర్లు గుర్తొస్తారనమాట. అంటే అలాగా పాప్ అయ్యేట్టు అలాగేం అవసరం. మనకి ప్రాబ్లం ఉంది అంటే కనుక దాన్ని సరి చేసుకోవడంలో తప్పలేదు. కొంతమందికి అబ్నార్మల్గా బాగా తక్కువగా ఉంటుంది, దాన్ని సరి చేసుకోండి. కొంతమందికి ఏంటంటే నవ్వితే ఏమవుతుందంటేనండి ఈ పైన చిగుళ్ళన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ పుట్టితో వాళ్ళ స్ట్రక్చర్ అలాగొచ్చింది, చిగుళ్ళంతా కనిపిస్తాయి అన్నమాట. సో నలుగురితో కామెంట్ చేసుకోకుండా అవకాశం ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోవడంలో తప్పేమీ లేదండి అది. సో దానికి అక్కడ బొటాక్స్ ఇస్తే కనుక ఆ చిగుళ్ళు గమ్షో అంటాం అనమాట, అది కనిపించుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఎవ్రీ ఇయర్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంజెక్షన్. సో ఎవ్రీ ఇయర్ ఆ బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు బొటాక్స్కి ఈ మధ్య కొన్ని చూస్తున్నాను ఎక్కువ, మన ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నారు తెలియట్లేదు, కానీ బొటాక్స్ వాళ్ళ పెదవులన్నీ లావ్ అయిపోతుంది. అది ఫిల్లర్ అండి, అది ఫిల్లర్ ఇక్కడ చేస్తాం. అదే నేను చెప్పేదండి, మనము ఎక్కడ లైన్ డ్రా చేయాలి అనేది మనకు తెలవాలి. మనం డబ్బులు ఇచ్చాం కదా అది బాగా కనిపించాలి కదా అనుకోకూడదు. సహజ న్యాచురాలిటీకి దగ్గరలో ఉండాలి, సహజత్వానికి చాలా దగ్గరలో ఉండాలి. లైన్ దాటుతున్నాం కదా, మనం దాటుతున్నాం. చక్కగా మేము ఎడ్యుకేట్ చేస్తామండి. కొంతమంది ఏంటంటే మేము అంత డబ్బులు ఇచ్చాం కదా అది కనిపించకపోతే ఎలా అనుకుంటారు. అది కనిపిస్తే అసహజంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము చెప్పాలి. అలా కనిపిస్తేటైతే నిన్ను అందరూ అడుగుతారమ్మా, అలా కాకుండా నీట్గా ఉంటే కనుక ఎవరు అడగరు, నీ న్యాచురల్ ఇది అనుకుంటారు అని మేము చెప్పాలన్నమాట. ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. అలా ఎడ్యుకేట్ చేసి ఆ సహజత్వానికి దగ్గరగా ఉండేటట్టు ఇవ్వాలండి. ఇప్పుడు కళ్ళ కింద నలుపు వస్తుంటుంది చాలా మందికి, అలాగే ఇందాక కొంత కళ్ళు కొంతమందికి ఉంటాయి, మిగతా వాళ్ళు కూడా కళ్ళ కింద నలుపు రావటము, కళ్ళ లేక గుంటలు పడటము, ఏజ్కి కూడా సంబంధం లేకుండా జరుగుతుంటాయి కదా, దానికి కూడా మన దగ్గర ఉందా? ఉందండి, డెఫినెట్గా ఉంటుంది. ఒకటండి, కళ్ళ కింద నలుపు పూర్తిగా మేము ట్రీట్మెంట్ ఇస్తామంటే అది అబద్ధం అండి. అంటే ఎవ్వరు కూడా తీసేయలేదు, అది మన జెనెటిక్, ఇది ఏ ప్రొసీజర్ వల్ల కూడా అది పోదు పూర్తిగా. సో క్రీమ్ ఇప్పుడు మనం ఏమీ వాడలేదనుకోండి, మనకి కళ్ళ కింద నలుపు టీనేజ్ దగ్గర నుంచి ఉంటుంది. సో ఏజ్తో పాటు ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ అయ్యేటప్పుడు మనం టీనేజ్ దగ్గర నుంచి కూడా మనం ఆ క్రీమ్స్ తోటి మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయలేదనుకోండి అది పెరుగుతూ ఉంటుందన్నమాట, మనకి ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. సో క్రీమ్స్ అనేది టీనేజ్ దగ్గర నుంచి అండర్ ఐ క్రీమ్ వాడుకోవడము,
మరీ ఎక్కువగా ఉంటే కనుక కెమికల్ పీల్ లాంటివి చేయించుకోవడం ద్వారా బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చాలామందికి క్రోఫీట్ వస్తుంది 30 years దాటాక. అంటే ఏంటంటే నవ్వితే ఇక్కడ ఇట్లా లైన్స్ అల్లే పడతాయి అన్నమాట. ఇక్కడ దాన్ని క్రోఫీట్ అంటాం అనమాట. కొంతమందికి అది రిపీటెడ్గా అది ఎక్కువగా ఉండటం వలన కొంతమందిలో నవ్వకపోయినా కూడా ఈ లైన్స్ ఇలా మిగిలిపోతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే బొటాక్స్ అనే ఇంజెక్షన్ ద్వారా చక్కగా అవి వాటర్ ట్యాప్ తిప్పినట్టు మాయమైపోతాయి అన్నమాట. సో ఆ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా అది పోతుంది. కాకపోతే వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ మీరు ఆ ఇంజెక్షన్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫోర్ హెడ్ మీద రింకిల్స్, కొంతమందికి ఎప్పుడు మొహం సీరియస్గా ఉన్నట్టే ఇట్లా లైన్స్ ఇలా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏంటి ఇల్లు, ఎప్పుడు చూసినా సీరియస్గా, కానీ అది వాళ్ళకి సహజంగా పడిపోయింది. అదే ఎర్లీగా బొటాక్స్ తీసుకుంటే కనుక అసలు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. మడతలు పడుతుండే కొంతమంది, ఈ ముడతలు ఇట్లా అడ్డంగా పడితే, కొంతమంది నిలువుగా ఇట్లా ఎప్పుడు సీరియస్గా ఉంటున్నట్టు ఉంటాయండి. అది కూడా ఇంజెక్షన్ ద్వారా మనకి సెట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మామూలు ఆహారం గురించి ఇంత చెప్పారు మీరు, ఆహారము జీవనశైలి. ఇప్పుడు నెయ్యి, నూనె, ఆయిల్, నెయ్యి పదార్థాలు వాడటం వల్ల, ముఖ్యంగా నెయ్యి వాడటం వల్ల అది యాంటీ ఏజింగ్గా ఉంటుంది, స్కిన్ చాలా బాగుంటుంది అని చెప్తారు. మామూలు మంచి నెయ్యి, ఒరిజినల్ మంచి నెయ్యి వాడితే చాలా బాగుంటుంది, యంగ్గా ఉంటారు, ఫేస్ యంగ్గా ఉంటుంది అంటారు. కానీ ఆ నెయ్యి వాడితే, ఆయిల్ ఫుడ్స్ నెయ్యి వాడితే మొటిమలు పెరిగిపోతాయి అని కూడా, ఫ్యాట్ పెరిగిపోతుంది, మొటిమలు పెరిగిపోతాయని కూడా అంటుంటారు కదా. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఏదైనా లిమిట్స్ అండి, ఏదైనా లిమిట్స్. విపరీతంగా నెయ్యి అదే పనిలో చేయటం కాదు, అసలు నెయ్యి ఇవ్వకోకుండా కూడా మంచిది కాదు. ఎందుకంటే ఫ్యాట్స్ అనేవి ఎప్పుడు మంచిది మన స్కిన్కి. సో స్కిన్కి ఫ్యాట్స్ మంచిది. అలాగని ఎక్కువగా తీసుకున్నా కూడా కొంత డైరీ అంటే లిటరేచర్లో లేదండి, ఫుడ్కి యాక్నీకి సంబంధం లేదనే ఉంటుంది లిటరేచర్. కానీ కొంత మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంత డైరీ ప్రొడక్ట్స్ తోటి అగ్రివేట్ అవుతుంది. అసలు అది రావడానికి కారణం కాదు, డైరీ ప్రొడక్ట్స్ రావడానికి కాదండి. ఫుడ్ ఏది కూడా ఈ ఫుడ్ తినటం వల్ల యాక్నీ వచ్చేసిందని ఎక్కడ లిటరేచర్లో ఉండదు. కానీ ఈ డైరీ ప్రొడక్ట్స్లో కొంతమందిలో ఎక్కువ అవుతాయి అన్నమాట, యాక్నీ అనేది ఎక్కువ అవుతాయి ఉన్న వాళ్ళల్లో. సో ఏదైనా కూడా నెయ్యి అనేది మంచిదండి. ఎప్పుడు కూడా మనకి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కంటే నెయ్యి మంచిది అని అందరం చెప్తున్నాం. అంటే నెయ్యిలో కూడా మనకి ఆవు నెయ్యి, మనకి గేదె నెయ్యి, ఇన్ని రకాల నెయ్యిలు ఉన్నాయి. డెఫినెట్గా ఆవు నెయ్యి బెటర్ దాన్ గేదె నెయ్యి అండి. ఎందుకంటే ఆవు నెయ్యిలో మీకు ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా ఉంటాయి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు స్కిన్కి కావాల్సిన మంచి ఫ్యాట్స్ అన్నీ ఈ ఆవు నెయ్యిలో ఉంటాయి. కాబట్టి ఆవు నెయ్యి హెల్త్కి కూడా మంచిదండి. అంటే లైపెడ్స్లో కూడా మంచి కొలెస్ట్రాల్ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో అందుకని మనకి ఆవు నెయ్యి ఎనీడే బెటరు, స్కిన్కి కూడా మంచిదండి నెయ్యి అనేది. తర్వాత మీరు ఇందాక ప్రారంభంలో డెర్మటాలజీ సబ్జెక్ట్కి వచ్చేసరికి గోరు, హెయిర్ దగ్గర నుంచి స్కిన్ వరకు, అంటే కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు డెర్మటాలజీ డీల్ చేస్తుందని మీరు చెప్పారు కదా. సో ఈ మన గోర్లు ఇది వచ్చేసరికి తర్వాత ఈ పాలిష్ చేసుకుంటారు, కొంతమంది రంగులు వేసుకుంటారు గోర్లకి, అలాగే పెడిక్యూర్ చేసుకుంటుంటారు. ఇవి ఎంతవరకు హెల్దీ? ఎలా అంటే అన్ఫార్చునేట్ కొన్ని పార్లర్స్ వాళ్ళకి పెడిక్యూర్ చేసేటప్పుడు ఎలాగా కట్ చేయాలో కూడా అర్థం కాదు. చాలామంది ఏంటంటే ఈ కార్నర్స్ కూడా కట్ చేస్తారండి, విచ్ ఇస్ బ్యాడ్. ఇలా కట్ చేయడం వలన వాళ్ళకి ఇన్గ్రోన్ నెయిల్ వచ్చేస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా నెయిల్ స్ట్రైట్కి కట్ చేయాలి. ఇలా పక్కలకి కట్ చేస్తూ ఉంటుంటే కనుక మీకు చాలా ఇన్గ్రోన్ నెయిల్కి చాలా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చిగురు కట్ అవ్వకూడదు, ఇలాగ ఇటు పక్క కూడా కట్ చేయకూడదు, ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి ఈ నెయిల్ కటింగ్ అనేది. తర్వాత క్లెన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు పార్లర్కి వెళ్ళారనుకోండి, మంచి పార్లర్లో అయితే దే మెయింటైన్ వెల్. అదే చిన్న పార్లర్లో ఏదో ఇది అనుకోండి, వాళ్ళు అవే సెట్ అందరికీ వాడతారు. బెస్ట్ ఏంటంటే మన సెట్ మనం తీసుకెళ్ళడము, నెయిల్స్ కటింగ్ దగ్గర మనమే ఇంట్లో చేసుకోవడం అనేది మంచిదండి. అంటే అక్కడ ఇవ్వకోకుండా మనమే నెయిల్స్ కట్ చేసుకుని మన సెట్ మనం తీసుకెళ్ళి పెడిక్యూర్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. తర్వాత ఇంకొకటి నెయిల్స్లో మనం షూ చాలా ఇంపార్టెంట్. టైట్ షూ వేసుకుంటే నెయిల్స్కి డ్యామేజ్ అవుతాయి. అందుకని షూ కూడా రైట్ సైజ్ వేసుకోమని మేము సజెస్ట్ చేస్తాం అనమాట, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అంటే చెప్పులు, షూస్ రెండు రకాలు మనం వాడుతుంటాం కదా, ఏది ఉచి సజెస్టబుల్? అంటే సీజన్ బట్టి, వింటర్లో రైనీ సీజన్లో కనుక మీరు షూ వేసుకెళ్తే ఆ తడిచిన షూస్తోనే మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, దాంతోనే ఉంటారు. ఆ చెమ్మకి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే సమ్మర్లో, మంచి సమ్మర్లో స్వెట్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల సాక్స్
ప్రతి పూట మార్చాలండి, అది ఇంపార్టెంట్. సాక్స్ చాలామంది మార్చరు, వాష్ చేయరు, తడి పొడి సాక్సే వేసుకుంటారు. దానివల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరగడానికి అంటే అవకాశం ఉంటుంది. ఏ సీజన్స్లో చెప్పులు వేసుకోవాలి, ఏ సీజన్స్లో షూస్ వేసుకోవాలి? సమ్మర్లో మీ వర్క్ని బట్టండి. అంటే ఇప్పుడు మీకు మ్యాండేటరీ మీరు షూ వేసుకోవాలి కొన్ని ప్రొఫెషన్స్కి, సో అప్పుడు తప్పదు. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూ వేసుకోవాలి. రైట్ సైజ్ అయిన షూ, సాక్స్ ఎప్పుడు మార్చుకోవడము. మనకి వర్షంలో వెళ్ళామనుకోండి, రైనీ సీజన్లో షూ వేసుకోవాలనుకోండి, మనం ఆఫీస్కి వెళ్ళాం కానీ షూ సాక్స్ తీసేసి శుభ్రంగా తుడుచుకోవటం మంచి పద్ధతి. అలా కాకుండా అదే షూతో ఈవినింగ్ వరకు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో మనకి మామూలుగా ప్రొఫెషన్కి షూకి సంబంధం లేదంటే సమ్మర్లో చెప్పులు వేసుకోవడము, అలాగే రైనీ సీజన్లో చెప్పులు వేసుకుని మిగతా టైంలో షూ వేసుకోవడం మంచి పద్ధతి. మంచి పద్ధతి. తర్వాత హెయిర్ కూడా మీ సబ్జెక్టే కాబట్టి ఇప్పుడు కొంతమందికి హెయిర్ లాస్ జెనెటిక్గా కొంతమందికి వస్తుంది. ఇప్పుడు హెయిర్ ప్లాంటేషను ఇది రకరకాలు వచ్చేసాయి. సో తర్వాత హెయిర్ కేర్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు కలర్ వేసుకుంటున్నారు, వేసుకోవచ్చా వేసుకోకూడదా, అమ్మోనియా ఫ్రీ, ఇది రకరకాలుగా చెబుతున్నారు. అసలు ఒకప్పుడు న్యాచురల్గా ఉండేవాళ్ళు, తలకు నూనె రాసుకునేవాళ్ళు, ఆముదం కూడా రాసుకునేవాళ్ళు, అలా ఉండేది ఒకప్పుడు హెయిర్ కేర్ వచ్చేసరికి. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో హెయిర్ కేర్ని ఎలా చూడాలి మీ సబ్జెక్ట్ ప్రకారం? హెయిర్ ఏంటంటేనండి, చాలా మందిలో ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోతుంది. గ్రే హెయిర్ రావడము, ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే హెయిర్ ఫాల్ చిన్నప్పటి నుంచి ఎందుకు అవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు కండిషన్ అండి, పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దాంతో ఏంటంటేనంటే మనకి ఈ హెయిర్ ఫాల్ కూడా నార్మల్ హెయిర్ పోయి అబ్నార్మల్ హెయిర్ వస్తుంది అనమాట. అదొక కండిషన్. థైరాయిడ్ చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. కిడ్స్ దగ్గర నుంచి అందరికీ హెయిర్ ఫాల్ అబ్నార్మల్గా ఉంటే కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో. ఇంకోటి ఏంటంటే ఫుడ్లో లోపాలండి. మనకేంటంటే ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తిని ఐరన్ డెఫిషియన్సీస్ వస్తుంది. హెల్దీ ఫుడ్ తినక డెఫిషియన్సీస్ ఉన్నాయేమో, సీరం ఐరన్ ఎలా ఉందో, ఫెరిటిన్ ఎలా ఉందో, హిమోగ్లోబిన్ ఎలా ఉందో, ఇవన్నీ వీటిలో తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తాం అనమాట. అలాగే B12 డెఫిషియన్సీ ఉందేమో చూసుకోవాలి, వైటమిన్ D డెఫిషియన్సీ ఉందేమో, ప్రోటీన్ సరిగ్గా తింటున్నారో లేదో చూసుకోవాలి. సో న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదన్నా వీళ్ళకి స్ట్రెస్, మనం ఇచ్చే టార్చరు స్ట్రెస్సు కరెక్ట్గా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారా, మెడిటేషన్ చేయించడము, ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉంటాయి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెకప్స్ పెరుగుతున్నాయి కదా మేడం, ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ పెరుగుతోంది. అందులో భాగంగా చాలామంది ఇయర్లీ హార్ట్ టెస్టు, ఈ అన్ని టెస్టులు శరీరం మొత్తం చేసుకుంటున్నారు కదా, స్కిన్కి అటువంటి టెస్టులు చేయించుకోవాలి? డెఫినెట్గానండి, 100% ఇంపార్టెంట్. ఎందుకంటారా, లేదు అంటే కనుక ఏది పడితే అది వాడేస్తుంటారనమాట. స్కిన్ పిల్లల దగ్గర నుంచి అట్లీస్ట్ ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇయర్కి ఒక్కసారి అండి, చిన్నపిల్లల్ని. టీనేజర్ వచ్చాక వన్స్ ఇన్ 3 months తీసుకొచ్చి చూపిస్తూ ఉంటే కనుక డెఫినెట్గా, పెద్దవాళ్ళు అయితే కనుక డెఫినెట్గా వన్స్ ఇన్ 3 months కంపల్సరీగా రావాలండి. ఎనీ ప్రాబ్లం, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా మెయింటెనెన్స్కి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి మెయింటెనెన్స్ క్రీమ్స్ ఏదో ఒకటి వాడుకోకుండా సరైన వాడటానికి యాంటీ ఏజింగ్ కాదండి, దేనికన్నా కానీ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం మెడికేషన్ ద్వారా, వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చా? సహజంగా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు స్కిన్ యాక్సిడెంట్స్ అటువంటివి కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్టీరియల్, ఫంగల్ ఉంటాయి కదండి, వైరల్ 3 ఉంటాయి. సీజనల్ ఉంటుందండి ఒక్కొక్కటి. ఇప్పుడు హెర్పిస్ లాంటిదో అలాంటివి ఏదన్నా అంటే సీజనల్, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా సీజనల్ ఉంటాయి. దానికి వచ్చినప్పుడు ట్రీట్ చేసుకోవడం, దానికి ఏది అవాయిడ్ చేయడానికి ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే దూరంగా పెట్టడము, ఐసోలేట్ అవ్వడము, బట్టలన్నీ వేరుగా వాష్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. బ్యాక్టీరియల్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్టీరియల్ అంటే ఏంటంటే మనకి ఇన్గ్రోత్స్, హెయిర్ కానీ ఇన్గ్రోన్ ఇవి కానీ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే కొంచెం పెద్దవాళ్ళు సెల్యులైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జిమాలు ఎక్కువగా ఉంటాయి, స్కిన్ డ్రై ఉన్న వాళ్ళల్లో ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది. ఇలాంటి ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ చెకప్స్ తోటి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, క్యాండిడియాసిస్. చాలామంది ఈ లోవర్ సోషియో ఎకనామిక్లో కానీ వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయండి. ఎందువలనంటే ఈ అండర్వేర్లు ఇవి సరిగ్గా వాష్ చేయకపోవడం వలన, అదే అండర్వేర్లు వాడడం వలన, లేదంటే తడిపొడి అండర్వేర్లు వేసుకోవడం వలన, ఒకళ్ళకి వస్తే అందరికి అదే బట్టలు అలాగే వాష్ చేయడం వలన, దీనివల్ల ఏమో ఒకే దాంట్లో వాష్ చేయడం వల్ల, ఒకే బ్రష్ వాడడం వల్ల, దీనివల్ల ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, హాస్టల్స్లో సరిగ్గా వాషింగ్ ఉండదు,
హాస్టల్స్లో కూడా చాలా ఎక్కువగా కామన్గా చూస్తుంటాం అనమాట. సో దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకుని ఇంటిల్లిపాదికి ఎడ్యుకేట్ చేస్తే కనుక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ సో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు శుచి శుభ్రత అంటారు కదా, ఈ శుచి శుభ్రత అనేది ఫంగస్ దీన్ని కూడా అవాయిడ్ చేస్తుంది. హెయిర్ కలర్ అనేది ఇప్పుడు గ్రేయింగ్ అనేది ఇట్స్ జెనెటిక్ ప్రాబ్లం అండి. అంటే ఏంటంటే మనకి ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే కనుక ఏదన్నా ఈ ఎర్లీ గ్రేయింగ్ ఉంటే కనుక మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బట్టతలు కూడా అంతే, ఎర్లీగా మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎర్లీగా వస్తున్నాయి. ఎందుకంటే మన స్ట్రెస్, ఎర్లీ గ్రేయింగ్ కానీ బట్టతలు కానీ స్ట్రెస్. అలాగే గ్రేయింగ్ ఏంటంటే సరైన ఆహారం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా, పోషకాహార లోపం వల్ల కూడా ఎర్లీ గ్రేయింగ్ ఉంటుందన్నమాట. ఈ పోషకాహారం కరెక్ట్ చేసుకుని ఉంటే కనుక డెఫినెట్గా ఎర్లీ గ్రేయింగ్ని తగ్గించుకోవచ్చు. అలా కాకుండా జెనెటిక్ అయితే కనుక ఎవరం ఏం చేయలేమండి. యూ షుడ్ యాక్సెప్ట్. అలాగే కలర్స్ అనేవి హెయిర్ డై అండి. హెయిర్ డై అనేది చాలా కామన్గా చూస్తాం. అన్ఫార్చునేట్గా ఏంటంటే అంత ఏ గ్రేయింగ్ లేని వాళ్ళు కూడా పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ షేడ్స్, రకరకాల రంగులు వేసుకుంటున్నారు ఈ జుట్టుకి. అంటే ఏంటంటే చక్కగా హెల్దీగా ఉండే జుట్టుని వాళ్ళంతటికి వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఈ రకరకాల ఫ్యాషన్ అనమాట, ఈ స్ట్రీక్స్ అని రకరకాల స్టైలిష్ కోసం అని కలర్ మార్చుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల ఎర్లీ గ్రేయింగ్ వస్తుంది, జుట్టు బాగా రఫ్గా అవుతుంది, ఫ్రిజీగా తయారవుతుంది, తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది. అన్నెసరీగా కెమికల్స్ ఎప్పుడు దే ఆర్ రియల్లీ బ్యాడ్ అండి. అవసరమైనప్పుడు ఎలాగో తప్పదు. అంటే హెయిర్కి ఎటువంటి కలర్స్ వాడాలి? హెయిర్ కలర్స్ అండి అసలు మేమైతే కనుక ఇప్పుడు 50s దాటినాయి, 60s వచ్చినాయి. కొంతమంది అన్ఫార్చునేట్గా ఏంటంటే 70+ వాళ్ళు కూడా హెయిర్ కలర్ వేసుకుంటున్నారు. అది వెరీ అన్ఫార్చునేట్. చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటుంది గ్రే హెయిర్ అని నేను చెప్పి పంపిస్తాను. చాలా మంది వస్తుంటారండి నా దగ్గరికి. వాళ్ళు ఏమనుకున్నా సరే నేనే చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపుతాను. చూడండి అమ్మా, మనకి ఇదంతా ముడతలు ఉన్నాయి, ఫేస్ అంతా ముడతలు ఉన్నాయి, మనం ఇదొక్కడే జుట్టు ఒక్కడే నల్లగా ఉంటుంది, మనం న్యాచురల్గా ఉంటామా? ఉండం కదా, ఎందుకు వేసుకుంటున్నారు? వేసుకోకుండా అమ్మా, మంచిది కాదు. మీ హెల్త్కి మంచి క్యాన్సర్ రావచ్చు, ఎలర్జీస్ రావచ్చు, ఏదన్నా రావచ్చు, పిగ్మెంటేషన్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. సో ఎందుకు అన్నెసరీగా కెమికల్ అవసరం లేదు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటుంది 40 to 50s ఉంటాయి, కొన్ని 60s వరకు వేసుకున్న అందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పాపం అంత తొందరగా ఏజ్ అయిపోయినట్టు అనిపించకూడదని అనుకుంటారు. సో అలాంటి వారికి వీ కెన్ అండర్స్టాండ్. అప్పుడు అది కూడా ఫ్యాషన్ అయింది. మీరు అన్నట్టు గ్రే హెయిర్ అనేది ఫ్యాషన్ అయింది, ఎవరో వేసుకోవాలి. కొంతమంది ఎడ్యుకేటెడ్ హై కొంచెం అట్లాంటి వాళ్ళు వేసుకోవడం లేదు, కొంతమంది వేసుకుంటున్నారు. సో ఏది తప్పు కాదు, వేసుకుంటే కనుక జాగ్రత్తగా వేసుకోవాలి. ఎటువంటి కలర్? న్యాచురల్ బొటానికల్ హెయిర్ కలర్స్ వచ్చినాయండి, అది వేసుకుంటే బెస్ట్. కాకపోతే దీంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా పోతుంది కలర్ అనేది, ఎక్కువ రోజులు ఉండదు, ప్లస్ ఎక్కువసేపు పెట్టుకోవాలి. రెండు డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఈ పిగ్మెంటేషన్ ఉంటూ క్యాన్సర్కి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. సో అలాగే కెమికల్ హెయిర్ డైస్ ఏంటంటే తక్కువసేపు ఊరికి క్విక్గా అయిపోతుంది, డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఈ సెలూన్స్లో వాడనట్లు ఈ బొటానికల్ కనిపించట్లేదు కదా, ఉన్నాయా? బొటానికల్లో ఉండవండి, ఎందుకంటే తొందరగా ఇష్టపడరు. ఇప్పుడు మీ సెలూన్కి వచ్చాను, డై వేయించుకున్నాను వెంటనే పోయింది అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట. డై వేయించుకుని వెంటనే పోయింది. ఎక్కడ అందుబాటులో ఉంటాయి మేడం మీరు చెప్పిన ఈ బొటానికల్ కలర్స్? ఎనీ మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంటుందండి, మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇది డై తీసుకుని వెళ్ళి అక్కడ వేయించుకోవచ్చు. సో వీళ్ళు పర్సనల్గా కొనుక్కుని వెళ్ళి వేయించుకోవచ్చు, సొంతంగా వేసుకోవచ్చు, ఇంట్లో వేసుకోవచ్చు. సో బొటానికల్ హెయిర్ కలర్ అనేది ఎప్పుడూ మంచిదండి. సో ఓవరాల్గా ఏంటంటే మీరు చెబుతుంది స్కిన్ కేర్లో అనేది కూడా మన హెల్త్లో ఇంపార్టెంట్ మనిషికి. అలాగే అందంగా కనిపించడం, యంగ్గా కనిపించడం మనిషి యొక్క లక్షణం, సహజమైన ఇష్టము ఉన్నాయి. కాబట్టి సహజంగా జీవిస్తూ ఆహారం కానీ, నియమాలు కానీ, క్రమశిక్షణ కానీ సహజంగా ఉంటూ న్యాచురల్గా ఉంటూ మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎంత టెక్నాలజీ, ఎన్ని సర్జరీలు అడ్వాన్స్గా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక శృతి మించి వెళ్ళకూడదు అంటారు. ఫైనల్ టేక్అవే పాయింట్ ఏంటంటేనండి, ప్రతి ఒక్కళ్ళకి అందంగా ఉండాలని కోరిక ఉంటుంది. అది తప్పు కానే కాదు, అదేదో మనం దాచుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే సహజ సిద్ధంగా డాక్టర్ సలహా మేర, డాక్టర్ సంప్రదింపుతోటి చక్కగా మనం హెల్దీగా స్కిన్ను కాపాడుకోవాలి. అన్హెల్దీగా ఏది చేయకూడదు, హెల్దీగా ఉండాలి. ఏది కూడా మన ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు, సైంటిఫిక్గా ఉండాలి.
మనకి హాని చేయకూడదు. ఏది చేసినా కూడా హాని చేయకూడదు. అది మనం స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే అండి ఫినాన్షియల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఏ స్కిన్ ట్రీట్మెంట్ అయినా. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే అలా డిస్క్రిమినేట్ చేయలేను, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఫినాన్షియల్ దీనికి మించి వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా ఆ ఫైనాన్సెస్లోనే మీరు మొహమాటం లేకుండా డాక్టర్కి చెప్పి ఇది నా బడ్జెట్, ఈ బడ్జెట్లో నాకు చేసి పెట్టండి, ఈ బడ్జెట్లో నేను ఇంతవరకు నేను ఎఫర్ట్ చేయగలను, నాకు ఇంతవరకు చాలు, దీంట్లో నాకు ఎంత డీసెంట్గా ఎంత మెరుగుపరచుకోగలను నాకు అంతవరకు చేయండి. అవన్నీ మీ దగ్గర ఇప్పుడు మామూలు సామాన్యులు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయండి. అంటే మీరు డాక్టర్కి చెప్పుకోవాలన్నమాట. వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఫైనాన్షియల్ ఇది లేకోకుండా మనం ఎలా పడితే అలా రాసినా పాపం వాళ్ళకి బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుంది. లిప్స్టిక్స్ కూడా వచ్చేస్తాయి కదా ఇందులో. సో అందుకని వీలున్నంత వరకు మనము మన ఫినాన్సెస్కి భారం కాకూడదు. ఎప్పుడు కూడా మన స్కిన్ ట్రీట్మెంట్ మనకి ఎంతైనా కోరికలు ఉండొచ్చు కానీ మన ఫినాన్స్ని దాటకూడదు. సో కొంతమందికి ఆ లిమిట్స్ కూడా తెలుసుకోకుండా ఎక్కువ ఓవర్ బర్డెన్ చేసుకుంటారు. అలా చేసుకోకుండా హెల్తీగా ఫినాన్షియల్ బర్డెన్ లేకోకుండా చక్కగా మన స్కిన్ని కాపాడుకుంటే కనుక డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి.